గుడ్ మార్నింగ్, నమస్తే టు ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. అందరం బాగుండాలి, అందరం ఉండాలని కోరుకుంటూ టుడే మీరు యూట్యూబ్కు స్వాగతం. మీ సీనియర్ సిటిజన్. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మధ్యలో ఇంపార్టెంట్ వార్తగా నాకు కామెంట్ మిస్ కావచ్చు. నా కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు. మీ యొక్క సబ్స్క్రిప్షన్ లైక్ నాకు మరో సపోర్ట్ ఇస్తుంది. సో ఈరోజు మన ప్రధాన బిజినెస్ వార్తకు వెళ్దాము. ఈరోజు బిజినెస్ న్యూస్ 1 ఏప్రిల్ 2024. సో ఈరోజు మన ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి రానున్న నెక్స్ట్ వీక్లో మన రిజల్ట్స్ రాబోతాయి కాబట్టి దాన్ని బట్టి కూడా షేర్స్ హెచ్చుతగ్గులు అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ రిజల్ట్స్ని కూడా మంచిగా పరిశీలించండి. ఈరోజు వార్తల్లో నేషనల్ ఇంటర్నేషనల్ మార్కెట్ గురించి తెలుసుకుంటాము, అటు ఇండియా విషయం అంటే ఏంటి తెలుసుకుంటాము, పీసీఆర్ నిఫ్టీ రేస్ గురించి తెలుసుకుంటాము. అండ్ వివిధ పత్రికల నుంచి అంటే సుమారు 15 న్యూస్ పేపర్స్ నుంచి మీకోసము ఇంపార్టెంట్ షేర్స్ ఫండమెంటల్ షేర్స్ సంబంధించిన న్యూస్ ఇవ్వడం జరుగుతుంది. అట్లనే ఈరోజు బ్యాన్లో ఉన్న లిస్ట్ గురించి ఇవ్వడం జరుగుతుంది. అట్లనే ఇంటర్డే షేర్ టెక్నిక్స్, ఇంటర్డేలో షేర్స్ ఎలా కొనాలి, ఎలా సంపాదించాలి దాని గురించి చెప్పడం జరుగుతుంది. లాస్ట్ మై చాయిస్ షేర్ కింద ఈరోజు పెరిగే షేర్ గురించి చెప్పడం జరుగుతుంది, గుర్తించండి. సో ఇక్కడ ఒక ఫ్రీ లింక్ డిమాట్ అకౌంట్ ఇవ్వడం జరిగింది. చాయిస్ బ్లాక్ నుంచి డిమాట్ ఈ లింక్ ద్వారా డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఎవరైతే డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని కామెంట్ బాక్స్లో వాళ్ళ ఫోన్ నెంబర్ డిమాట్ అకౌంట్ నెంబర్ పెడితే వాళ్ళకు మన వాట్సాప్ గ్రూప్ ద్వారా షేర్స్ టిప్స్ ఇవ్వడం జరుగుతుంది. మీకు ప్రతిసారి చెప్తున్న ఫండమెంటల్ షేర్స్ని కొనాలి. ఫండమెంటల్స్ కొన్నప్పుడు తగ్గినా కానీ ఎటువంటి ఆందోళన చేయకుండా డబ్బుంటే 5 to 20% తగ్గినా కానీ యావరేజ్ చేసుకొని మళ్ళీ 5 to 20% పెరిగినప్పుడు కనీసం 50% ప్రాఫిట్ చేసుకోవాలి. షేర్ మార్కెట్లో ప్రాఫిట్ బుకింగ్ అని కంపల్సరీ చేసుకుంటే మళ్ళీ తగ్గినప్పుడు కొనడానికి తీసుకొని మళ్ళీ అమ్మడానికి ప్రయత్నించాలి. డిస్క్లైమర్, ఇట్ ఈస్ ఎడ్యుకేషన్ పర్పస్ ఓన్లీ. ఐఎమ్ నాట్ ఏ సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్. ప్లీజ్ కన్సల్ట్ యువర్ ఫైనాన్షియల్ అడ్వైజర్ బిఫోర్ ఇన్వెస్ట్మెంట్. సో బెస్ట్ క్వాలిటీ స్ట్రక్చర్ షేర్ మార్కెట్ నా అనుభవం ప్రకారం ఈ కంపల్సరీ 7 లక్షలు కంపల్సరీ ఉండాలి. అప్పుడే మీకు షేర్ మార్కెట్ డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ అలవాటు లేని వాళ్ళు అలవాటు చేసుకొని షేర్ మార్కెట్ డబ్బులు సంపాదించడానికి మార్గం సులువు అవుతుంది. ఒకటి, ఫస్ట్ పేషెన్స్ ఉండాలి, ఓపిక అనేది షేర్ మార్కెట్లో కంపల్సరీ. బిజినెస్ నమ్మకము, షేర్ మార్కెట్లో నమ్మకం ఉండాలి. ఎందుకంటే ప్రపంచ ప్రజలందరూ మన ఇండియా వచ్చి డబ్బులు సంపాదించారు కాబట్టి మనకు కూడా ఈ బిజినెస్ మీద నమ్మకున్నప్పుడే డబ్బులు సంపాదించగలుగుతాము. డిసిప్లిన్, క్రమశిక్షణ, ఏ బిజినెస్ కైనా క్రమశిక్షణతో మెలుగుతూ ఉండాలి. నాలెడ్జ్ గెయిన్ చేస్తుండాలి. నాలెడ్జ్ గెయిన్ చేస్తే షేర్ ఎప్పుడు కొనాలి, ఎందుకు కొనాలి కూడా నాలెడ్జ్ కొద్దిగా రీసెర్చ్ చేసుకొని మంచి యూట్యూబర్స్ సలహా తీసుకొని నిపుణుల సలహా తీసుకోవాలి. రీసెర్చ్ మన ఓన్ రీసెర్చ్ చేస్తే మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. కరేజ్తో ముందుకు సాగాలి. డబ్బుతో సంబంధం కాబట్టి ధైర్యం పెట్టి డబ్బు పెట్టి లాంగ్ రన్లో కనీసం షేర్ కొన్నప్పుడు 3 months నుంచి 3 years ఉంటే కానీ మీకు షేర్లు వచ్చే డబ్బులు కనిపించవు. అది గుర్తించండి. ఓన్ మనీతో చేయాలి, సొంత డబ్బుతోనే గుర్తించండి. సో టుడే మీరు ఫస్ట్ బిజినెస్ ఇండెక్స్, మన బిజినెస్ ఇండెక్స్ కూడా ప్రతి రోజు యూఎస్ఏ మార్కెట్, యూరోపియన్ మార్కెట్, ఆసియా మార్కెట్ చూస్తున్నాము. ఎందుకంటే మన బిజినెస్ మార్కెట్ షేర్ మార్కెట్ ఇంటర్నేషనల్ మార్కెట్ కాబట్టి ఇంటర్నేషనల్ ఎలా ఉన్న హెచ్చుతగ్గులను కూడా వాటిని చూడాలి. ఎందుకంటే వాటి యొక్క ప్రభావం మన ఇండియన్ మార్కెట్పై పడే అవకాశం ఉంటుంది. మన డౌ జోన్స్ ఆల్మోస్ట్ ఫ్లాట్గా ఏంటంటే ఈవెన్ మన యూరోప్ కూడా మధ్యాహ్నము లాభాల బాట ముగిసింది. ఇప్పుడు ఆసియా మార్కెట్ మార్నింగ్ ఉదయం పూట స్టార్ట్ అవుతుంది 6 నుంచి సుమారుగా. సో మరి ప్రస్తుతం సింగపూర్ 50% అప్లో ఉంది, చైనా కూడా 20% అప్లో ఉంది, తైవాన్ 20% అప్లో ఉంది. జపాన్ మాత్రం 405 డౌన్లో ఉంది. జపాన్లో కొంత బ్యాంక్ ఇంట్రెస్ట్ మూలంగా గత 1 week నుంచి డౌన్లో ఉంది, అది గుర్తించండి. సో మన ఫ్రైడే నాడు మన ఇండియన్ మార్కెట్ అంటే థర్స్డే నాడు సుమారు మన ఫారినర్స్ 188 crores బై చేస్తే మన మ్యూచువల్ ఫండ్స్ వారు కూడా 2682 బై చేశారు. మన నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెనెక్స్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ మన థర్స్డే నాడు చాలా లాభాల బాట ముగిసింది. ఇండియా విక్స్ కూడా ప్రస్తుతం 12.83 ఉంది. ఇది ఎంత తగ్గితే ఆ మార్కెట్ పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇది పెరిగిన కొద్దీ మార్కెట్ తగ్గడానికి అవకాశం ఉంటుంది, అది గుర్తించండి. అట్లే పీసీఆర్ నిఫ్టీ రేస్ కూడా పుట్ రేస్ కూడా చూస్తుండాలి. పుట్టు ఎక్కువ మంది కొంటే మార్కెట్ పడుతుందని భయంతో కొంటుందని మనం గ్రహించాలి. పుట్టు 1% ఎక్కువ ఉంటే మార్కెట్ పడే అవకాశం ఉందని దీని యొక్క అర్థము. సో దీనికి వ్యతిరేకంగా జరగచ్చు, అది వేరే విషయము. సో ప్రస్తుతం పుట్టు రేషియో 1.80 ఉంది, అది గుర్తించండి. సో మనం వార్తకి వెళ్దాము. ఈరోజు వార్తలు ప్రధాన వార్తలు చదివి దీని యొక్క టెక్నికల్ అనాలిసిస్ కూడా చూద్దాము. అది ఫస్ట్, ఇన్సూరెన్స్ విల్ వర్క్ టుడే ఇన్ వ్యూ ఆఫ్ ఫైనాన్స్. సో నిన్న మన హాలిడేస్ ఉన్నా కానీ ఇన్సూరెన్స్ కంపెనీ నచ్చాయి, ఎందుకంటే ఇయర్ ఎండింగ్ కాబట్టి. సో దీని మూలంగా ఇన్సూరెన్స్ ప్రీమియం చాలా వచ్చి ఉంటుంది, ఇయర్ ఎండింగ్ చాలా వస్తుంటుంది. కాబట్టి ఈరోజు ఎల్ఐసి, మీ హెచ్డిఎఫ్సి లైఫ్, ఎస్బీఐ లైఫ్, ఐసిఐసిఐ లైఫ్, లైమ్ లైట్ ఉండే అవకాశం ఉంటుంది. సో ఈ 4 కూడా మంచి షేర్లు. ఇవి తగ్గినప్పుడు యావరేజ్ చూసుకున్న షేరు. ఇటువంటి షేర్లు ఎటువంటి ఆందోళన కానీ అనుమానం ఉండకూడదు. ఇవన్నీ ఫండమెంటల్ కంపెనీ 4 షేర్లు కూడా మీరు ప్రతిసారి చెప్తున్నా. ఇవి తగ్గినప్పుడు యావరేజ్ చేసుకున్న షేర్లు గుర్తించండి.
అండ్ ఇన్ఫోసిస్కు సుమారు మన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ 6,329 మరి ఐటీ రిఫండ్ ఆర్డర్ వచ్చింది. సో దీని మూలంగా వాళ్ళకి లాభం పెరిగే అవకాశం ఉంటుంది. సో ఇది కూడా ఈరోజు లైమ్ లైట్ ఉండే అవకాశం ఉంది. అండ్ ఇక్కడ జీ అంటే మీకు ఒకటి మన నెగిటివ్ నోడ్ ఉంది. 50% ఎంప్లాయీస్ బెంగళూరు తగ్గించినట్టు. సో జీ అంటే మీద కొద్దిగా ప్రాబ్లం ఉంది. సోనీతో డీమెర్జ్ గురించి సాధ్యమైనంత షేర్ కొద్దిగా దూరం ఉండాలని నా యొక్క ఆలోచన, గుర్తించండి. అంటే ఈరోజు ఈ షేర్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ట్రెండింగ్ షేర్ కింద బ్యాంకింగ్ బాగున్నాయి. ఐఓబి, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఈ రెండు వచ్చిన బ్యాంకులు ప్రతిసారిగా చెప్తున్నా. ఈ రెండు బ్యాంకులు కూడా తగ్గినప్పుడు తీసుకోవాల్సిన షేరు లాంగ్ రన్ ఉంటే ఇవి డబుల్ అయ్యే అవకాశం ఉంటుంది. కనీసం 2 to 3 yearsలో డబుల్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బట్ రెండు కూడా ఫండమెంటల్ కంపెనీలు తగ్గినప్పుడు తీసుకొని షేర్స్ ఈరోజు కూడా ఇవి పెరగడానికి అవకాశం ఉంది. అండ్ సుందరం బిజినెస్ లైన్ ప్రకారం సుందరం ఫైనాన్షియల్స్కు ఫండ్స్ రేజ్ చేసినట్టు వార్త వచ్చింది 16,750. సో దీని మూలంగా ఈ ఫండ్స్ మూలంగా వాళ్ళకు రెవెన్యూ ఇన్కమ్ పెరిగే అవకాశం ఉంటుంది. అండ్ బిజినెస్ లైన్లో బ్రోకర్ కాల్ కింద స్టాక్ బై కింద గవర్నమెంట్ ఇంటర్నెస్ ఇచ్చారు. ఫండమెంటల్ కంపెనీ గుర్తించండి. ఇందులో ఎటువంటి వార్తలు ఎకనామిక్ టైమ్స్ ప్రకారం కూడా టారెంట్ పవర్ కూడా ఒక రిన్యూబుల్ ఆర్డర్ వచ్చినట్టు మన వార్త వచ్చింది. అది గుర్తించండి. పవర్ సంబంధించింది ఫండమెంటల్ కంపెనీలు. ఎన్టీపీసీ కూడా మంచి పవర్ జనరేషన్ ఈ సంవత్సరం చేసినట్టు వార్త వచ్చింది. ఎన్టీపీసీ కూడా ఈ రెండు కంపెనీలు ఫండమెంటల్ కంపెనీలు తగ్గినప్పుడు తీసుకొచ్చారు. ఈరోజు పెరగడానికి అవకాశం ఉంది. అండ్ స్టాకేజ్ ప్రకారం ఎలక్ట్రానిక్ మార్కెట్ ఇండియా సుమారు 2 షాప్స్ను హర్యానాలో ఓపెన్ చేయబట్టి అవుతుంది. ఈ మధ్య లిస్ట్ అయిన షాపు చాలా ఇది లిస్ట్ అయిన తర్వాత చాలా పెరిగింది. కనీసం 60 రూపాయల షేరు ఇప్పుడు 250 4 పెరిగింది, గుర్తించండి. అండ్ బీడీఎల్ కూడా లైమ్ లైట్ ఉంది. డివిడెండ్ ఉంది. 8 రూపీస్ 50 రూపీస్ షేరు సెకండ్ నాడు. అంటే ఎవరైతే ఈరోజు ఈ షేర్స్ కొంటారో వాళ్ళకు 8 రూపీస్ 50 రూపీస్ షేర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఫండమెంటల్ కంపెనీ. అండ్ అశోక్ లేలాండ్ కూడా డివిడెండ్ ఉంది. 4 రూపీస్ 90 పైసా రికార్డ్ డేట్ 3rd. అంటే ఈరోజు రేపు ఎవరైతే ఈ షేర్స్ను కొంటారో వాళ్ళకు డివిడెండ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ రెండు కూడా ఫండమెంటల్ కంపెనీ. వీటిని కూడా తగ్గినప్పుడు యావరేజ్ చేసుకున్న షేరు డివిడెండ్ కాక లాభాలు ఇచ్చే షేర్లు కూడా గుర్తించండి. అండ్ మనీ కంట్రోల్ ప్రకారం ఆర్బీఐకి మళ్ళీ ఒక ఆర్డర్ వస్తుంది 148 crores. ఆర్బీఐ గురించి ప్రతిసారి చెప్తారు. ఈరోజు ఫండమెంటల్ కూడా తగ్గినప్పుడు తీసుకొస్తుంది. ఈ ప్రతి వారం కూడా ఏదో ఆర్డర్ వస్తుంది. ఫండమెంటల్ కంపెనీ గుర్తించండి. అండ్ హిందుస్థాన్ హెచ్ఏఎల్ కూడా హిందుస్థాన్ ఐడల్స్లో ఒక ఆర్డర్ వచ్చింది 173. ఇది కూడా ఫండమెంటల్ కంపెనీ. ప్రతిసారి కూడా తగ్గినప్పుడు తీసుకొని షేరు. అండ్ ఫైనాన్స్ ఎక్స్ప్రెస్ ప్రకారం జిఆర్ఎస్ఏకు టర్నోవర్ 3,400 వచ్చిన వార్త వచ్చింది. 33% అప్పు. మన గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ ఫండమెంటల్ కంపెనీ గుర్తించండి. మరి చేసి చార్ కింద ఈరోజు ఐఓబి పెరగడానికి అవకాశం ఉంది. అది గుర్తించండి. ఇండియన్ పోస్ట్ బ్యాంకు చిన్న బ్యాంకు. ఈ షేర్ను కూడా తగ్గినప్పుడు తీసుకోవాల్సింది. ఒక 2-3 yearsలో డబుల్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అది గుర్తించండి. ఈరోజు బ్యాండ్లో ఒకటే జీ ఉంది. అది గుర్తించండి. సో మనం ఈరోజు చదివిన వార్తల యొక్క టెక్నికల్ చూద్దాము. సో ఇక్కడ ఈ టెక్నికల్ చార్ట్లో మీకు ఒక ఇంపార్టెన్స్ న్యూస్ కూడా చెప్తాను. ఇందులో మనం ఒకటే ఇది ఇచ్చాము. ఇది 4 లైన్స్ ఉన్నాయి. వీటిని మూవింగ్ అవరేజ్ అంటారు. ఇది రెడ్ ఫస్ట్ ఉన్నాయి. ఈ రెడ్ను 20 days, కిందది 50 days, ఇది గ్రీన్ 100 days, ఇది 200 days. ఇవి 4 మూవింగ్ అవరేజ్. ఎప్పుడైతే ఏ షేర్ అయితే 4 మూవింగ్ దాటి పైన ఉంటుందో అది కంప్లీట్గా ట్రెండింగ్లో పాజిటివ్ ఉన్నట్టు గుర్తించండి. ఇక్కడ ప్రస్తుతం ఎల్ఎస్సి చూద్దాము. ఎల్ఎస్సి ఇక్కడ ఆల్మోస్ట్ ఇది 50, 100 మూవింగ్ అవరేజ్ 200 దాటిన తర్వాత ఉంది. ఇంకా 20, 50 దాటలేదు. 20, 50 దాటంటే 945. ఎప్పుడైతే ఇది 945 దాటుతుందో ఇంకా పైకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అండ్ కింద ఇది 200 అంటే 100-day మూవింగ్ అవరేజ్ ఉంది. ఇది ఎప్పుడైతే 879 కిందకు దాటుతుందో కిందకు తగ్గడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిని ఈ మూవింగ్ అవరేజ్ను గమనించాలి. అట్లనే షేరు ఎల్ఐసి ఇప్పుడు ప్రస్తుతం 960 ఉంది. అది మన గురువారం నాడు హైయెస్ట్ 920 పోయింది. ఒకవేళ ఈరోజు పెరగడానికి ఈ రేటు దాటాలి. అంటే 925 దాటితే పెరగడానికి అవకాశం ఉంటుంది. అంటే పైకి పోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ 920 దాని తర్వాత కనీసం 1 రూపీ 2 రూపీస్ అన్నా పెరిగే అవకాశం ఉంటుంది. సో ఇది మీకు గుర్తించండి. ఎప్పుడైతే ఏ షేర్ అయితే కానీ గత రోజు యొక్క దాటిన తర్వాత వెంటనే కొంటే మీకు ఇంటర్డేలో డబ్బులు వచ్చి ఉంటుంది. కనీసం 1 రూపీ 2 రూపీస్ లాభంతో ఇంటర్డే కింద తీసుకోవచ్చు. ఇది ఒక టెక్నికల్ విషయం. మళ్ళొకసారి చెప్తున్నా. ఏ షేర్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఇప్పుడు 960 ఉంది. దాని హైయెస్ట్ 932.
రేపు గురువారం నాడు. సో ఈరోజు ఇది పెరగాలంటే ఒక 1 రూపీ 2 రూపీస్ పెరగాలంటే 932 దాటాలి. కాబట్టి ఈ షేర్ ఇప్పుడు పాజిటివ్ ఉంది, ఈరోజు పెరగడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ ఇన్ఫోసిస్ ప్రస్తుతం 1498 ఉంది. దీని యొక్క లోయెస్ట్ 1185, హైయెస్ట్ 1733. సో ఇది చూడండి ఆల్మోస్ట్ మూవింగ్ యావరేజ్కు డౌన్లో ఉంది. అంటే ఇప్పుడు ఏ మూవింగ్ యావరేజ్ దాటలేదు. బట్ ఇది నిన్న పెరిగింది. ఇది ఇప్పుడు పెరగాలంటే 1000, ఇప్పుడు 200 మూవింగ్ యావరేజ్ 1520. సో ఇది దాటిన తర్వాత పెరగడానికి అవకాశం ఉంటుంది. బట్ ఈరోజు మారుతుంది కాబట్టి పెరిగే అవకాశం ఉంది. ఎప్పుడైతే ఇక్కడ 1600 దాటుతుందో ఇక్కడ కంప్లీట్గా ట్రెండింగ్లో ఉన్నట్టు ఉంటుంది. ప్రస్తుతం అయితే ఇప్పుడు ఇది డౌన్లో ఉంది. బట్ నిన్న అంటే గురువారం నాడు పెరిగింది. ఈ వార్త బట్టి పెరగడానికి కూడా అవకాశం ఉంటుంది, గుర్తించండి. జీ అయితే మీకు ఆల్మోస్ట్ అది డౌన్లో ఉంది. అన్ని మూవింగ్ యావరేజ్ కింద ఉంది. ఈరోజు వార్త కూడా 50% బెంగళూరు యూజ్ చేస్తారు కాబట్టి ఈరోజు తగ్గడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ షేర్కు దూరంగా ఉండడం అని నా యొక్క అభిప్రాయం. అండ్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర చూడండి అన్ని మూవింగ్ యావరేజ్ పైన ఉంది అండ్ ఆల్మోస్ట్ ట్రెండింగ్లో ఉంది. సో నిన్న కూడా అంటే గురువారం నాడు పెరిగింది. ప్రస్తుతం 62 రూపీస్ ఉంది. లోయెస్ట్ 25 రూపీస్, హైయెస్ట్ 70 రూపీస్. సో 70కి అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఇక్కడ చూస్తే మీకు ఆల్మోస్ట్ కన్సాలిడేషన్ జరిగిన తర్వాత పెరుగుతుంది. నెక్స్ట్ సుందరం ఫైనాన్స్ కూడా మూవింగ్ పైన ఉంది. ప్రస్తుతం రేటు 4138, లోయెస్ట్ 2250, హైయెస్ట్ ఆల్మోస్ట్ 4300. బట్ ఇది కంటిన్యూగా ట్రెండింగ్లో ఉన్నట్టు మనకు కనిపిస్తుంది, అది గుర్తించండి. నెక్స్ట్ కోరమండల్ ఇంటర్నేషనల్ ప్రస్తుతం రేటు 1075 ఉంది. లోయెస్ట్ 861, హైయెస్ట్ 1270. ఇక్కడ చూస్తే కూడా ఆల్మోస్ట్ ఇక్కడ ట్రెండింగ్ స్టార్ట్ అయింది. బట్ మూవింగ్ యావరేజ్ దాటలేదు. సో కంప్లీట్ దాటాలంటే ఇక్కడ 1111 కంప్లీట్ దాటితే కానీ కంప్లీట్ ఇది ఉంటుంది. బట్ ఇది ట్రెండింగ్లో కనిపిస్తుంది కాబట్టి ఈరోజు వార్త ఉంది కాబట్టి పెరగడానికి అవకాశం ఉంటుంది. టోరెంట్ పవర్ ప్రస్తుతం 1357 ఉంది. లోయెస్ట్ 506, హైయెస్ట్ 1514. సో హైయెస్ట్కు దూరం ఉంది. ట్రెండింగ్లో ఉందని చెప్పచ్చు. ఎందుకంటే అన్ని మూవింగ్ యావరేజ్ 200, 150, 20 డేస్ ఉంది, కంటిన్యూగా పెరుగుతుంది. మన గురువారం నాడు తగ్గింది. బట్ ఈరోజు వార్త వచ్చింది కాబట్టి పెరగడానికి అవకాశం ఉంటుంది, గుర్తించండి. నెక్స్ట్ ఎన్టీపీసీ 335 ప్రస్తుతం 166 లోయెస్ట్, 360 హైయెస్ట్. ఇది కూడా ట్రెండింగ్లో ఉందని చెప్పాలి. మూవింగ్ యావరేజ్ పైన ఉంది. కంటిన్యూగా 4-5 డేస్ నుంచి పెరుగుతుంది. సో ఇక్కడ 360 వరకు కూడా పోయడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ ఈ ఎలక్ట్రానిక్ మార్ట్ ఇండియా ఇది ఈ మధ్య లిస్ట్ అయింది. 60 రూపీస్ లిస్ట్ అయ్యి తగ్గి ఆల్మోస్ట్ 200, ఆల్మోస్ట్ 3 పెరిగింది. బట్ చార్ట్ ప్రకారం చూస్తే ఓన్లీ 200 మూవింగ్ యావరేజ్ దాటింది, మిగతా దాటలేదు. ఇది ఆల్మోస్ట్ 202 క్రాస్ అయిన తర్వాత పెరగడానికి అవకాశం ఉంటుంది. బట్ స్వల్పంగా ట్రెండింగ్లో ఉందే కనిపిస్తుంది. నెక్స్ట్ బీడీఎల్ 1750 ప్రస్తుతం రేటు 900 లోయెస్ట్, ఆల్మోస్ట్ 1985 హైయెస్ట్. ఇది కూడా ఆల్మోస్ట్ ట్రెండింగ్ ఉందని చెప్పాలి. అన్ని మూవింగ్ పైన ఉంది. 200, 100, 50, 20 కంటిన్యూగా 3 డేస్ నుంచి పెరుగుతుంది, గుర్తించండి. అండ్ డివిడెండ్ ఉంది. అశోక్ లేలాండ్ కూడా ప్రస్తుతం 170 ఉంది. లోయెస్ట్ 135, హైయెస్ట్ 191. ఇది ఆల్మోస్ట్ ట్రెండింగ్ ఉందని చెప్పాలి. అన్ని మూవింగ్ దాటింది. ఆల్మోస్ట్ గత 4-5 డేస్ నుంచి ట్రెండింగ్లో ఉంది. ఆర్వీఎన్ఎల్ ప్రస్తుతం 252 ఉంది. లోయెస్ట్ 67, ఆల్మోస్ట్ 4 పెరిగింది. కింద నుంచి 345 హైయెస్ట్. బట్ ఇది కూడా ట్రెండింగ్ ఉందని చెప్పాలి. అన్ని మూవింగ్ యావరేజ్ పై ఉంది. గత 2 రోజులు తగ్గింది. బట్ ఈరోజు ఈ వాడుతుంది కాబట్టి పెరగడానికి అవకాశం ఉంది. హెచ్ఎల్ హిందుస్థాన్ ఏరోనాటిక్ కూడా 3320 ప్రస్తుతం 27, 1335 లోయెస్ట్, 3428 హైయెస్ట్. ఇది ట్రెండింగ్లో ఉందని చెప్పాలి. కంటిన్యూగా మూవింగ్ యావరేజ్ పై ఉంది. కంటిన్యూగా 4-5 డేస్ నుంచి పెరుగుతుంది. నెక్స్ట్ జిఆర్ఎస్ఐ ప్రస్తుతం 765 ఉంది. 442 లోయెస్ట్, 975 హైయెస్ట్. బట్ ఇది మూవింగ్ యావరేజ్ ఉంది. ట్రెండింగ్లో డౌన్లో కొద్దిగా ఉంది. 3 డేస్ నుంచి తగ్గింది. బట్ ఈరోజు వాతావరణంగా పెరగడానికి అవకాశం ఉంది. ఎప్పుడైతే ఇది 805, 806 దాటుతుందో అంటే అన్ని మూవింగ్ యావరేజ్ దాటితే ఇంకా పైకి పోవడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం స్వల్పంగా తగ్గి ఉంది.
బట్ ఈరోజు వార్త ఉంది కాబట్టి వార్త బట్టి పెరగడానికి అవకాశం ఉంటుంది. సో ఇవి ఈ వార్తలు అండి. మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.